అందరికీ వందనాలమ్మా. ప్రశస్తమైనటువంటి నెలలోకి వచ్చాం మనం. నవంబరు 25 నుండి డిసెంబరు 25 వరకు ఈ యొక్క క్రిస్మస్ నెల అంటారు. సంతోషం, దేవుని స్తోత్రం. క్రిస్మస్ నెల అంటే నిజంగా పండుగ వాతావరణం మా చిన్నతనంలో కనపడేది. అప్పుడు ఇలాంటి నాపరాయిలు కూడా లేవు. మట్టి గోడలు ఒక నెల రోజుల ముందు నుండి మట్టి అంతా మోసేవాళ్ళం. అదంతా తొక్కి గోళ్ళన్నీ అలికి పేడతో అలికి ముగ్గులు పెట్టి హుషారన్నమాట. పండుగ వస్తుందంటే మరి బట్టలు అవి అంత ఇదిగా ఉండేవి కాదు. ఏదో నార్మల్ బట్టలు ఇంటికి వచ్చి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు రెడీమేడ్ పండగలు అయిపోయినాయి. వస్త్రాలు రెడీమేడ్, ఏది కావాలన్నా మొత్తం రెడీమేడ్. మరి పండగలు కూడా రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి. కనుక మరి ఈ సమయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ అనేది చాలా సంతోషకరమైనటువంటి, అందరికీ మరి రక్షణకరమైనటువంటి పండుగ. కనుక పండుగను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలుసు, బెత్లెహేమ్ అని అందరికీ తెలుసు. కానీ ఆధ్యాత్మికంగా మనం కనుక ఆలోచన చేస్తే క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని మనం చూస్తే ఈ ప్రవక్తలు ప్రవచించినటువంటి వచనాల్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, మరి ఒక చక్కని 3 మాటలు ఇక్కడ ఇమిడిమై మనకి కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ బెత్లెహేమా, ఎఫ్రాతా, యోదావారి గ్రామము 3 ఇక్కడ ఉన్నాయి. ఈ 3లో ఉన్నటువంటి అర్థము పరమార్థం చాలా స్పష్టంగా దేవుని యొక్క బిడ్డలో ఇచ్చారు. మొదటిది ఏమిటనంటే యోదయ అంటే స్తుతి. యోధ అంటే ఏంటమ్మా? స్తుతి. యోధ అనగా స్తుతి. యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అని అంటే ఆయన స్తుతులలో పుడతాడు. ఎక్కడైనా సరే దానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎంతోమంది కొన్ని లక్షల పాటలు రాసి క్రీస్తుని స్తుతిస్తూ మరి ఎక్కడైనా సరే అవి చాలా ఆర్భాటంగా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ స్తుతి అనేటటువంటిది ఆయన ఆ స్తుతులలో పుడతాడు గనక యేసు ప్రభువుకి ఆయన మీద పాడినటువంటి పాటలు కొన్ని లక్షల పాటలు పాడి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఏమనున్నదంటే కీర్తనా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. కీర్తనా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో నీవు ఇశ్రాయేలీలు చేయు స్తుతుల మీద ఆసీనుడివై ఉన్నావు. దేవునికి స్తుతించటం అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకని ఇక్కడ యోదయ అనేటటువంటి మాట స్తుతులలో స్తుతి అని అనగా దేవునికి చాలా ఇష్టమని ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నది. కన్య అయినటువంటి మరియా మరి దేవుని స్తుతించినట్లుగా మనకి దేవుని యొక్క గ్రంథంలో మనకు కనపడుతున్నది. ఆ తర్వాత జక్రయ కూడా దేవుని స్తుతించినట్లు, ఆ తర్వాత యేసు ప్రభువు మరి పుట్టగానే పరలోకంలో ఉన్నటువంటి దూతలు
స్తుతించినట్లుగా కూడా మనకి దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. ఆ తర్వాత ఆ గాబ్రియేలు దూత గొర్రెల కాపరులకు ఆ మాట చెప్పినప్పుడు గొర్రెల కాపరులు ఏం చేశారండి? వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించారు. కనుక స్తుతి అనేటటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది. మన గొంతు బాగుండలేదు అను, లేదా ఎవరైనా నామోషిగా ఏమన్నా అనుకుంటారేమో అని దేవుని యొక్క సన్నిధిలో చూడకూడదు. కానీ అందరూ కలిసి మరి దేవుని స్తుతించటం అనేటటువంటి దేవునికి ఇష్టమైనటువంటి అంశం. కనుకనే యేసయ్య ఎక్కడ పుడతాడు అని ఆ రాజు హేరోదు రాజు అడిగినప్పుడు ఆయన ఎక్కడ పుడతాడంటే స్తుతులలో పుడతాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళలో యేసయ్య పుడతారని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. కనుక మరి రెండవది ఏంటంటే క్రీస్తు వాక్యంలో పుడతాడు అని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. మరి బెత్లెహేము అని అంటే బెత్లెహేము ప్రపంచంలో ఆ మ్యాప్లో మరి మధ్యస్థంగా ఉన్నటువంటి ఆ ఊరు. ఆ ఊరిని బెత్లెహేము అని ఎందుకన్నారంటే అది రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే ఏంటమ్మా? రొట్టెల ఇల్లు. యోధా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇల్లు గనుకనే యేసయ్య ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి దాదాపు ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లో యేసయ్య బోధలు ఉన్నాయి. యేసయ్య అక్కడ ప్రపంచమంతటిని కూడా మరి ఆయన స్వాధీనంలో ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ విధంగా మరి బెత్లెహేము అనగా రొట్టెల గృహము. రొట్టె అంటే ఆహారం. మనిషి బ్రతకాలంటే రొట్టె తప్పనిసరిగా, ఆహారం తప్పనిసరిగా కావాలి. ముందు ఆహారం కావాలి, తర్వాత బట్టలు కావాలి, ఉండడానికి నీడ కావాలి. కానీ ఆహారంగా యేసయ్య మారారు, ఆయనకు నిలువ నీడ లేదు అని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. ఆయనకి ఉన్నటువంటిది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి నీ హృదయము ఆయన యొక్క ఇల్లు అన్నమాట. దేవుని స్తోత్రం. కనుకనే పరిశుద్ధమైనటువంటి కల్మషం లేనటువంటి మన యొక్క హృదయాన్ని ఆయన ఇండ్లుగా మరి మలుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన పుట్టినప్పుడు ఆయనను పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డాడు అని మనకి కనపడుతూ ఉన్నది. బెత్లెహేమునకు అతి ప్రాచీనమైనటువంటి నామం ఏంటంటే ఎఫ్రతా. బెత్లెహేము, ఎఫ్రతా, యోధా, ఆ 3 ప్రాంతాల నుండి యేసయ్య పుడతాడు అని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. మనం చూసాం. యోధా అనగా స్తుతి, స్తుతులలో యేసయ్య పుడతాడని ఉన్నది. బెత్లెహేం అంటే రొట్టెల యొక్క గృహము కాబట్టి రొట్టెల ఇల్లు. ప్రపంచానికి ఆయన ఆహారం అవుతూ ఉన్నారు. ప్రపంచానికి ఆయన ఆహారం. ఈ రోజుల్లో మనం టీవీల్లో కానీ ఈ పేపర్లో కానీ చూస్తే ఎంత భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయో మీకు అందరికీ మరి చాలామందికి తెలుసు. దుర్మార్గపు ఆలోచనలు, ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి. మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి విధానాలు లేవు. తల్లిదండ్రుల యొక్క మాట పిల్లలు వినే విధానం అసలే లేదు. అసలు గురువుల మాట మరి మాస్టర్ టీవీ పెట్టలేదని ఇంతలా రాయి పెట్టి కొట్టాడంట. పిల్లలు కలర్ టీవీలు నందివాడలో జరిగింది. కలర్ టీవీలు అందరికీ లేవు. అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం కలర్ టీవీలు లేవు. సినిమా వస్తుందే మాస్టర్ సినిమా పెట్టమని అంటే, ఒరే మీరు ఏదైనా చదవటానికో చూసిన అడగటానికో లెక్కలో ఏదైనా డౌటు ఆటికి రావాలి, కానీ టీవీ పెట్టమని పోండి అన్నానంట. మాస్టర్ వెళ్తుంటే సందులో ఇంతలా రాయి పెట్టి కొడితే ఆయన వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఎంత దుర్మార్గం! ఒక గురువు మాట వినేటటువంటి తరం లేదు. కీర్తనాకారులు అంటున్నాడు, దేవుని ఎరుగినటువంటి తరము ఒకటి వచ్చి ఉన్నది. ఇప్పుడే వచ్చేసింది ఆల్రెడీ. దేవుడంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు, గురువులంటే భయం లేదు. అసలు ఈ మాటలు వినటానికి కూడా చాలామందికి ఇష్టం లేదు. మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యము జనాలకి అందించాలి. నీ వరకు నీవు అందించడం వరకే.
వింటే వాళ్ళు బాగుపడతారు, వినకపోతే మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి ఆడపిల్లలని ఆడపిల్లలుగా చూసేటటువంటి విధానాలు లేవు. దేవుని గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఈ తరము వారు ఆడపిల్లలు మగపిల్లలుగా పెరుగుతున్నారంట. ఈ ఆచార వ్యవహారాలన్నీ మారిపోతున్నాయి. ఎవరు రాత్రి ఆటో ఎక్కితే ఆడపిల్ల మగపిల్ల నాకు 10 నిమిషాలు పట్టింది చూడటానికి. అసలు ప్యాంటు షర్టు టై అన్నీ ఉంది. నాకు ఎప్పటికో అర్థమైంది ఆ అమ్మాయి ఆడపిల్లని. ఆ ఉయ్యూరు బ్యానర్ కోసం వెళ్తే ఎప్పటికో అర్థమైంది ఈ అమ్మాయి ఆడపిల్ల. అయ్యో నేను పక్కన కూర్చున్నాను ఏంటా అని అనుకున్నాను అనమాట. చాలాసేపటికి అర్థమైంది ఆ అమ్మాయి ఆడపిల్లని. జుట్టు కూడా లేదు, జుట్టు కూడా క్రాప్ టైప్లో ఉంది. ఇక ఆఖరికి రింగులు అవన్నీ ఆ గాజులు చూసి అప్పుడు ఈ ఆడపిల్ల అనుకుంటా అని అప్పుడు గుర్తుపెట్టారనమాట. అలాంటి స్థితి మనకి కనపడుతూ ఉంటారు జనాల్లో. ఎందుకు ఇది వస్తుందనంటే ఈ యొక్క సాతానుడు ఇవన్నీ కూడా మార్చేస్తూ ఉన్నాడు. మైండ్ సెట్ అంతా కూడా మారిపోతూ ఉన్నది. మరి ప్రార్థన అంటే నువ్వేంటి ప్రార్థనకి వెళ్ళేది, నువ్వు ఎలా పుట్టావురా ప్రార్థన, నేను ఎన్నో ప్రార్థన చేసి పుట్టానంటే మా అమ్మా నాన్న బాగుంటేనే నేను పుట్టాను, దేవుడిదే ఉంది అనేటటువంటి తరం ఒకటి వచ్చేసింది. ఆస్తులు పంచలేదని గొడవలు, అసలు విషాన్నిచ్చి ఒక తండ్రిని ఒక ఆయన సూదితో కుట్టేశాడండి. నేను పంచను అన్నందుకు నీకు ఆ నోటంట మాట ఎందుకు వచ్చింది అని సూది దారంతో నోరంతా కూడా కుట్టేసి పక్కన పడేశాడు. ఎంత దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయో పిల్లలకి, ఎంత దుర్మార్గపు మరి నడవడిక వస్తుందో ఆ యొక్క బిడ్డలకి. అందువలన దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ యెహోషువ అంట మోషే చనిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు యెహోషువకి దేవుడు ఒక మాట చెప్పాడు, యెహోషువ నీవు వీళ్ళందరితో ఆ నదిలో 12 రాళ్లను ఏరిమన్నాడు. 12 రాళ్లని, నిలువుగా ఉన్నటువంటి రాళ్లను ఏరి నీవు 12 రాళ్లను చక్కగా నిలువ పెట్టించు అని అన్నప్పుడు, అప్పుడు నీ పిల్లలు ఏమంటారంటే, నాన్న ఈ రాళ్ళు ఎందుకు అని అడుగుతారు. ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు నువ్వు చెప్పు, దేవుడు చేసినటువంటి మేళ్లకు 12 గోత్రాలకి గుర్తుగా ఈ 12 రాళ్లను నేను స్థాపించాను. పిల్లలు అడుగుతారు క్రిస్మస్ పండగ మనం చెయ్యాలా, ఈ పండగకి మనం వెళ్ళాలా, ఈ పండగకి మనం ప్రార్థనలో పాల్గొనాలా, ఈ పండగకి మనం హుషారుగా అవివేని దేవాలయాన్ని అలంకరించాలా, వీళ్ళందరికీ సేవలు చేయాలా, వీళ్ళందరినీ పరిచర్య చేయాలా, గుడి తొడవాలా, ఎన్ని దేనికంటే దేవుడు చేసినటువంటి మేళ్లను మనకు కనపడినటువంటి, అసలు మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఉదయం బయలుదేరితే సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వస్తామో రామో అనేటటువంటిది దేవుని చిత్త ప్రకారం జరుగుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యం అనవసరం అనుకునేటటువంటి యవ్వన బిడ్డలకి ఇది చాలా అవసరం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఈ బెత్లెహేంకి ఇంకొక పేరు ఉంది, అదేమిటనంటే ఎఫ్రతా అంటే వినయం. యేసయ్య ఎక్కడెక్కడ పుడతారండి? యేసుక్రీస్తు స్తుతులలో పుడతాడు. యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతారు. రొట్టెల ఇల్లు, రొట్టె అవసరం. మూడవది ఏంటంటే వినయం. ఎవరి మాట, దేవుని మాట విని, తల్లిదండ్రుల మాట విని, ఉపాధ్యాయుల మాట విని చక్కగా చదువుకుని పెద్దయినటువంటి వాళ్ళు ఆ వినయంలో మనందరినీ కూడా చూసుకుంటూ ఉంటారన్నమాట దేవుని యొక్క బిడ్డలారా. కనుకని క్రీస్తు వినయంలో పుడతారని దేవుని యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నది. కనుక వినయము అనేటటువంటిది, వినయ మనస్కులు దేవునికి చాలా ఇష్టలు. కనుక దాసురాలైనటువంటి మరియా ఎంతో వినయంతో ఉన్నది కనుక మరి దేశంలో కొన్ని లక్షల మంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ ఆ మరీ తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఆమె వినయ మనస్కురాలు, దీనురాలు కనుకని అట్టి వారిని దేవుడు ఎన్నుకున్నట్లుగా దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. కనుక ఈ దేన మనస్సు ఎక్కడైతే ఉంటుందో మరి గర్విష్ఠుల హృదయాలు ఆయన నివసించడు అని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. కనుక మనందరం కూడా ఈరోజైనా సరే మారు మనస్సు పొంది
పశ్చాత్తాపం కలిగి మనం ఎన్నో తెల్లారితే ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో లోపాలు, ఎంతోమందిని బాధపడుతూ, ఎంతోమందిని గాయపరుస్తూ, ఎంతోమందిని మనస్సులతో దేవుని గ్రంథంలో ఉన్నది. కత్తిపోట్ల వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోట్లు, కత్తితో పొడిస్తే ఒక పోటుతో అది కుడితే డాక్టర్ గారు కుడితేనన్నా తగ్గిపోద్ది. ఒక్కొక్క అమ్మాయి మాట్లాడిన మాటలు కత్తిపోట్ల కన్నా చాలా చాలా అంతకన్నా ఎక్కువగా ఉండేటటువంటి మాటలు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. కత్తిపోట్ల కన్నా మరి పదునైన మాటలు మాట్లాడేవాళ్ళు మీలో ఉన్నారు. కనుకనే అందుకనే దేవుడు అంటున్నాడు కదా, హృదయం పలకలైపోతాయి అంటండి. హృదయాన్ని మార్చుకునే స్థితి చాలామందికి ఉండదు, రాతి హృదయాలు అయిపోతాయి అన్నమాట. అందుకని మీ రాతి హృదయాలను నేనేం చేస్తానంటే సరైనటువంటి స్థితిలో నేను మారుస్తాను. కనుక ఆ రాతి హృదయాల మీద, నీవు రాతి పలకల మీద నేను చెప్పేటటువంటి వాక్యాలు నీవు రాయుము అని ద్వితీయోపదేశకాండంలో ఉంటుందన్నమాట. కనుక దేవుని యందు ప్రియులారా, మనము మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం కలగాలి. మనం చేసినటువంటి పాపాలు, తల్లిదండ్రులకి ఎలా ఉంటున్నామో, ఇతరుల పట్ల మనం ఎలా ఉంటున్నామో అనేటటువంటిది అన్నీ కూడా దేవుని బైబిల్లో ప్రతి విషయము లిఖించబడి ఉన్నది. పశ్చాత్తాపం అంటే వాడు గుర్తొచ్చింది. పశ్చాత్తాపం అంటే మనం చేసినటువంటి పాపాలకే ప్రాయశ్చిత్తంగా మనం మాట్లాడుకోవటం. పశ్చాత్తాపం అంటే మనం మనస్సుని మార్చుకోవటం అన్నమాట. ఒక ఆయన ఇట్లాగే మంచి ఈ మారు మనస్సును గురించి మరి ప్రార్థన మంచి ప్రసంగం చేశాడంట. ఒక ముసలావిడ మాత్రం దారగా ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు మాత్రం మానట్లా. ఎందుకు ఏడుస్తుందో అయ్యగారికి అర్థం అవ్వాల. అప్పుడు అయ్యగారు అనుకున్నాడంట, అమ్మో నేను మారు మనస్సును గురించి చెప్పాను కాబట్టి ఈమె పశ్చాత్తాపం కలిగి ఆమె జరిగినటువంటివన్నీ తలంచుకుని ఏడుస్తూ ఉంది అని ఆయన అనుకుంటున్నాడు. చివరిగా జరిగినది ఏంటంటే, ఆయనకంటే చిన్న గెడ్డం ఉందంట పాస్టర్ గారికి. ఆ గెడ్డం చూడగానే తప్పిపోయిన మేకపిల్ల గుర్తొచ్చిందంట. పాస్టర్ గారికి ఇట్లా బారుగా కొంతమంది వెరైటీగా వస్తున్నారుగా పాస్టర్లో, మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఈ బారుగా ఎప్పుడైతే గెడ్డం ఉందో ఆవిడకి నాకు తప్పిపోయిన గెడ్డానికి, నాకు తప్పిపోయిన మేకపిల్లకి అయ్యగారి గెడ్డంలాగా మరి నాకు అనిపించింది. అయ్యగారి గెడ్డం చూడగానే నాకు నా మేకపిల్ల గుర్తొచ్చింది. ఆ మేకపిల్ల గుర్తొచ్చి నేను ఏడుస్తున్నానని చెప్పిందంట. అయ్యగారు ఏమనుకుంటున్నాడంటే, నేను మారు మనసు గురించి గట్టిగా ప్రసంగం చేశాను కాబట్టి మారు మనసును గురించి ఆవిడ పశ్చాత్తాపం కలిగి ఆవిడ ఏడుతుందని అనుకున్నాడు. చివరికి ఆవిడ చెప్పింది, అయ్యా నీ గెడ్డం చూడగానే నా మేకపిల్ల గుర్తొచ్చింది. మరి మేకపిల్ల నా దగ్గరే పడుకునేది, నేను తింటేనే అది తినేది, అది ఎంత గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను అందంట. అమ్మ నాకు నా ప్రసంగానికి 1000 దండాలు అని చెప్పేసేసి ఆయన ముగించుకున్నాడంట. కనుక దేవుని యందు ప్రియులారా, మారు మనసు అంటే మనం చేసినటువంటి అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేని పనులను గూర్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలో బాప్తిసం పొంది దేవుని యొక్క రాజ్యంలో నడిచినటువంటి కుటుంబాలే బాగుపడుతూ ఉన్నాయని మనందరికీ తెలుసు. కనుక క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని అనగా, క్రీస్తు స్తుతులలో జన్మిస్తాడు. క్రీస్తు బెత్లెహేంలో జన్మించాడు. అది రొట్టెల ఇల్లు గనక, రొట్టె మానవులందరికీ కూడా అవసరం గనక, ప్రపంచంలో నడిబొడ్డులో ఆ బెత్లెహేం నగరం అనేటటువంటి ఉన్నది కనుక ఈ ప్రపంచంలో 3 దేశాలు అన్నీ కూడా క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి. క్రైస్తవ దేశాలన్నీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. 3 కోటి దేవతలు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో మరి దేవుని యొక్క మాటలు అందరికి కూడా వినపడాలని సేవకుల్ని, యాజకుల్ని ఏర్పాటు చేసుకొని మరి ఇవన్నీ కూడా ప్రకటించడానికి కారణం. కనుక దేవుని యొక్క వాక్యం ఇప్పుడు అందరికీ అవసరము. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడంటే, మనం వినయ మనస్సులో అయితే మనలో పుడతారు. మనందరం కూడా దేవుని స్తుతిస్తే స్తుతులలో పుడతాడు.
ఆ రొట్టె ఆహారం కనుక ఆ బెత్లెహేంలో పుట్టినట్లుగా మనకున్నది. కనుక ఆ యొక్క క్రిస్మస్ దినాన్ని మనందరం కూడా జాగ్రత్తగా జరుపుకొని, ఉత్సాహంగా జరుపుకొని, ఆ దేవుని మన యొక్క హృదయాల్లో ప్రతిష్ఠించుకోవటానికి మనందరం కూడా మరి ముందుగా ఈ యొక్క నెల రోజులు ప్రతి చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటాయి. మరి మనకి ఇక్కడే ఉన్నాయో లేదో తెలియదు, కానీ మాకు తెల్లవారుజామున ఖచ్చితంగా 5 గంటల నుండి 6 గంటల వరకు, 6 అయితే మళ్ళీ పనులకు వెళ్ళిపోతున్నారు కదా, పనుల సీజను కనుక 1 గంట సేపు ప్రార్థనలో ప్రతి దేవాలయంలో జరుగుతాయి. మరి అవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఇదంతా క్రిస్మస్ నెల మనం ఆధ్యాత్మికంగా మరి అది యేసు ప్రభువుని మన యొక్క హృదయాల్లో ఆహ్వానించడానికి ఈ యొక్క క్రిస్మస్ నెల దినాలు, ఈ మాసము 25 నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ఈ నెల దినాలు మనం ఆయన్ని ఆహ్వానించడానికి ప్రార్థనతో మనం ముందుండాలి. అట్టి కృప, అట్టి దీవెన మనందరికీ కలుగునాగన మనందరం ప్రార్థన చేసుకుందాం.